హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ప్రియా @tasty treats. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను ఫ్రెండ్స్. ఈరోజు వంకాయ మెంతి పచ్చడితో మీ ముందుకు వచ్చేసాను ఫ్రెండ్స్. ఎంతో టేస్టీగా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. రైస్లోకి, రోటీ, చపాతీ దేంట్లోకైనా తీసుకోవచ్చు. ఈ పచ్చడి కోసం మనకి వంకాయలు ఒక 1/2 kg వంకాయలకి నేను చేస్తున్నాను ఫ్రెండ్స్. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని 2 టీ స్పూన్స్ ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 టీ స్పూన్ మెంతుల్ని, 2 టీ స్పూన్స్ ఆవాల్ని యాడ్ చేసుకోవాలి. ఇవి బాగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకొని 1 టీ స్పూన్ పచ్చెనపప్పుని, 1 టీ స్పూన్ మినపప్పుని యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. ఇవంతా బాగా ఫ్రై అయిన తర్వాత కారానికి సరిపడా ఎండుమిర్చిని మనం యాడ్ చేసుకోవాలి. ఎండుమిర్చి కూడా బాగా ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చిని యాడ్ చేసుకోవాలి. నేను 6 ఎండుమిర్చిని తీసుకున్నాను, 4 పచ్చిమిర్చిని తీసుకున్నాను ఫ్రెండ్స్. ఇవన్నీ బాగా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు వేరే కళాయిలో ఆయిల్ని యాడ్ చేసుకొని కట్ చేసుకున్న వంకాయల్ని యాడ్ చేసుకోవాలి. వంకాయలన్నీ మూత పెట్టి మగ్గబెట్టుకుంటే చాలా ఫాస్ట్గా మగ్గిపోతాయి ఫ్రెండ్స్. ఇప్పుడు మనం వేయించి పెట్టుకున్న ఇవన్నీ కూడా మిక్సీ జార్లో వేసుకొని దాంట్లోనే వెల్లుల్లిపాయల్ని, కొంచెం చింతపండుని, అదేవిధంగా జీలకర్రని యాడ్ చేసుకొని మిక్సీ చేసుకోవాలి. మిక్సీ చేసుకున్న ఈ మిశ్రమాన్ని అంతటినీ పక్కన పెట్టుకోవాలి. మూత పెట్టిన వంకాయల్ని మధ్య మధ్యలో కలుపుకుంటూ మగ్గబెట్టుకోవాలి. వంకాయలన్నీ ఈ విధంగా మగ్గిపోయిన తర్వాత టమాటోస్ని యాడ్ చేసి మూత పెట్టుకోవాలి. టమాటాలు కూడా ఈ విధంగా కొంచెం మగ్గిన తర్వాత 1/2 టీ స్పూన్ పసుపుని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు టమాటాలు, వంకాయలు అంతా కలిసేలాగా బాగా కలుపుకొని కొత్తిమీరని యాడ్ చేసుకోవాలి. కొత్తిమీర కూడా అంతా బాగా కలిసేలాగా కలుపుకొని మనం మిక్సీ చేసుకున్న ఆ మిశ్రమాన్ని ఇందులో యాడ్ చేసి బాగా కలిసే వరకు కలుపుకోవాలి. అంతా కలిసే వరకు బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసి కొంతసేపు చల్లారనివ్వాలి. బాగా చల్లారిపోయిన ఈ మిశ్రమాన్ని మిక్సీ జార్లో వేసుకొని రుచికి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకొని మిక్సీ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ విధంగా అంతా రుబ్బుకొని తాలింపు పెట్టుకొని సర్వ్ చేసుకోవడమే. తాలింపు కోసం ఒక ప్యాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసి 1 స్పూన్ ఆవాల్ని, 1/2 టీ స్పూన్ జీలకర్రని, ఎండుమిర్చిని, కరివేపాకుని యాడ్ చేసి తాలింపులో మనం రుబ్బుకున్న పచ్చడిని యాడ్ చేసి బాగా కలుపుకొని సర్వ్ చేసుకోవడమే. అంతే ఫ్రెండ్స్, వంకాయ మెంతి పచ్చడి రెడీ. ఈ రెసిపీ మీకు నచ్చిందా ఫ్రెండ్స్? నచ్చితే తప్పకుండా ట్రై చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు వస్తాను ఫ్రెండ్స్. అంటిల్ దెన్ బాయ్, టేక్ కేర్. నా వీడియోస్ మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ఫ్రెండ్స్.